ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. మిడతలు మిడతలు, స్త్రీల తల వెండ్రుకల వంటి వెండ్రుకలు వాటికున్నాయి. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికున్నాయి. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉంది. తేళ్ల తోకల వంటి తోకల కుండ్లు వాటికి ఉన్నాయి. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయడానికి వాటికి అధికారమున్నది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హీబ్రూ భాషలో వానికి అబద్దోను అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపుల్లుయోను. మొదటి శ్రమ గతించింది. ఇదిగో మరి 2 శ్రమలు, అటు తరువాత వచ్చే శ్రమలు. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఆ 6వ దూతతో చెప్పగా విన్నాను. యూఫ్రటీసు అనే మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టు. బూర పట్టుకుని ఉన్న 6వ దూతకు ఈ మాట చెప్పబడింది: మనుష్యులలో 3వ భాగాన్ని సంహరించాలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను విన్నాను. శ్రోతలు, ఈ మిడతల వర్ణన మీరింతవరకు విన్నారు. మిడతలను గుర్రాలకు పోల్చటం జరిగింది. అవి యుద్ధాశ్వములు. ఈ మిడతల ముఖాలు మనుషుల ముఖాలలాగే ఉన్నాయి. స్త్రీల తల వెండ్రుకలలాగే ఈ మిడతలకు తల వెండ్రుకలుండడం విచిత్రమే. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మిడతల నోళ్లు సింహపు నోరులాగా ఉన్నట్లు వర్ణించబడింది. ఈ మిడతల దండు కదలిక జడివానలాగా ధ్వనించింది. 5 నెలల పాటు ఈ మిడతలు ప్రజలకు ఎంతో కీడు చేస్తాయి. 5 నెలలు ఈ మిడతలు ప్రజలను ఎంతో బాధిస్తాయి. సామెతలు 30వ అధ్యాయం 27వ వచనం. సాధారణంగా మిడతలు ఎలా ఉంటాయో సొలొమోను వివరిస్తూ అన్నాడు: మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి. అయితే ఇక్కడ ఈ మిడతలకు రాజున్నాడు. ఈ మిడతల రాజు సైతాను దూత, పడిపోయిన దూత, చెడిపోయిన దూత. ఇతడే దేవ విరోధ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. అబద్దోను, అపుల్లోను అని ఇతనికి 2 పేర్లున్నాయి. ఈ పేర్లకు అర్థం ఒకటే: నాశనకారి, నాశనం చేసేవాడు. సైతాను సైన్య సమూహంలో వివిధమైన పదవులు, హోదాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రధానులు, అధికారులు, లోకనాథులు అని వివిధమైన హోదాలు గలవారు సైతాను యొక్క సైన్యంలో ఉంటారు. ఈ వాస్తవాన్ని క్రైస్తవ విశ్వాసులు ఎరిగి ఉండాలి. ఇంతవరకు ఒక శ్రమ గతించింది. ఇంకా 2 శ్రమలు రానై ఉన్నాయి. మొదటి శ్రమ మహాశ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాల కాలాన్ని పరిచయం చేసింది. ఇది 5 నెలలు కొనసాగే శ్రమ. రాబోయే 2 శ్రమలు మిగతా కాలమంతా ఉంటాయి. శ్రమలు రాను రాను మరీ ఉద్ధృతమైపోతాయి. మరో బూర మోగింది. ఇది 6వ బూర. అది యూఫ్రటిస్ నదీ తీరం. ఇక్కడ బందీలైన దేవదూతలను విడిచిపెట్టడం జరిగింది. 6వ దూత బూర ఊదగానే బలిపీఠము కొమ్ములలో నుండి స్వరం వినిపించింది. అది సువర్ణ బలిపీఠం. సువర్ణ బలిపీఠం ప్రార్థనకు సంకేతం. బలిపీఠం ప్రార్థనకు అర్థవంతమైన ప్రతీక. సాక్ష్యపు గుడారంలో బలిపీఠం కేంద్రాకర్షణ. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో సువర్ణ ధూపార్తి, బలిపీఠం, పరిశుద్ధుల ప్రార్థనలు, అదంతా మనం ఇంతకు ముందే చూచిన దృశ్యం.
యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలు బంధకాలలో ఉన్నారు. వారిని విడుదల చెయ్యి అనే ఆజ్ఞ జారీ చేయబడింది. బలిపీఠపు కొమ్ముల నుండి వచ్చిన ఈ స్వరం యేసు స్వరమే. బంధించబడి ఉన్న ఈ దూతలు చెడ్డ దూతలు, చెడుగు చేసే దూతలు. వీరిని వదిలిపెట్టారంటే విపరీతంగా దుష్టకార్యాలు విచ్చలవిడిగా జరుగుతాయి. యూఫ్రటీసు నది దగ్గర వీరిని ఎందుకు బంధించారు? ఏదెను తోట మొదట ఈ ప్రాంతంలోనే ఉండేది. మానవుని పాపం ఇక్కడే మొదలైంది. మానవ కుటుంబంలో ప్రథమ హత్య ఇక్కడే జరిగింది. మొదటి యుద్ధం కూడా ఇక్కడే జరిగింది. జలప్రళయం ఇక్కడే మొదలై లోకమంతటినీ మహాప్రళయమై ముంచివేసింది. బాబెలు గోపుర నిర్మాణం జరిగింది ఇక్కడే. బబులోను రాజ్య ఖైదీలుగా ఇశ్రాయేలీయులు చెరపట్టబడింది ఇక్కడే. బబులోను విగ్రహారాధనకు కూడలి స్థానం. మహాశ్రమల కాలంలో దేవుని సార్వత్రిక తీర్పునకు కేంద్ర స్థానం కూడా ఇదే. తూర్పు పడమర దేశాల మధ్య విభజన రేఖ యూఫ్రటీసు నదీ తీరం. జకర్యా 5వ అధ్యాయంలో విమత ధోరణులకు అదే చిట్టచివరి స్థావరమని చెప్పబడింది. సైతాను తొట్టతుది ముట్టడి ఇక్కడే. ఈ వాస్తవాన్ని మనము గుర్తించి తీరాలి. ఆ 4 దూతలకు విడుదల. సరిగా నిర్ణీత సమయానికి ఆ దూతలు విడుదల పొందారు. మనుష్యులలో 3వ భాగమును సంహరించడానికి వారికి కాలం నిర్ణయించబడింది. అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినాన, అదే గంటకు వారి విడుదల నిర్ణయమైంది. అలాగే జరిగింది. 6వ బూర మోగగానే మానవ జనాభాలో 3వ వంతు నాశనమయ్యారు, హతమైపోయారు. మహాశ్రమల కాలమంతటిలో జనాభాలో సగానికి సగం హతమైపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకోలేడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి. అది మహాసైన్య సమూహం. వారి సంఖ్య 20 కోట్లు, అనగా 200 మిలియన్లు. మిడతల మహాయుద్ధం, సైతానీయ ప్రపంచ సంగ్రామం. ప్రియశ్రోతలు, మిడతల మహాయుద్ధం ఎంతో విచిత్రమైనది. మిడతల వినాశనాత్మక శక్తిని బట్టి వాటికి హెబ్రీయులు రకరకాల పేర్లు పెట్టారు. భూమి నుండి మొలిచిన మొక్కలను, గడ్డిని, వృక్ష సంపదనంతటినీ ఈ మిడతలు నాశనం చేస్తాయి. ఇవి సంఖ్యలో, దుష్టశక్తిలో, వేగంలో ఎంతో అధికమైనవి. నాశనం చేయడమే ఈ మిడతల దండు ప్రత్యేకత. ఈ మిడతల సమూహం చేసే శబ్దం కూడా విపరీతంగా ధ్వనిస్తుంది. కాని ఈ సందర్భంలో ఈ మిడతల దండు మనుష్యులపై దాడి చేస్తోంది. ఎవరి ముఖాలపై దేవుని ముద్ర లేదో వారినందరినీ ఈ మిడతల సైన్యం హతమారుస్తుంది. ఇవి మామూలు మిడతలు కావు. వీటికి తేలుకొండి లాంటిది ఉంది. ఈ కొండికి ఎంతో పదునుంది. పంజాలాంటి కొండి మనిషిని పట్టి కుట్టి చంపుతుంది. విషపు కొండి కుట్టుతూ ఉండగా విషం మనిషిలోకి ఎక్కుతుంది. రాళ్ల కింద, బండల కింద ఈ తేళ్లు దాక్కుని ఉంటాయి. ఈ తేలుకొండి మిడతల జీవితకాలం 5 నెలలు మాత్రమే. సరిగా 5 నెలలు ఈ మిడతలు ప్రజలను బాధిస్తాయి. చావాలని మనుషులు కోరుకుంటారు. బాధకు తట్టుకోలేక చస్తే బావుండు అనుకుంటారు. కాని చావు రాదు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, వారు మరణమును అపేక్షిస్తారు గాని అది వారికి దొరకదు. వారు జీవమునకు ప్రతిగా మరణాన్ని కోరుతారు. మరణం కావాలని కోరుకున్నా అది రాదు అంటే అది ఘోరమైన మానసిక వేదన. ఈ మిడతల రాజును అబద్దోను అంటారు. గ్రీకు భాషలో అపోల్లియోను. అబద్దోను అంటే నాశనం. యోబు గ్రంథంలో, కీర్తనల్లో, సామెతల్లో అబద్దోను, అపోల్లియోను ప్రస్తావన వస్తుంది. కీర్తనలు 88 వచనం 11. నాశన కూపములో నీ విశ్వసనీయతను ఎవరైనా చెప్పుకుంటారా?
అపొల్లోను అంటే నాశనం చేస్తూ ఉండే కిరాతకుడు అని అర్థం. పైశాచికమైన ఈ మిడతల దండుకు రాజు అపొల్లోను, అబద్దోను, వినాశనకారి. ఈ దృశ్యం భయం గొలుపుతుంది. మానవ జనాభాలో 4వ భాగాన్ని నాశనం చేయడానికి గుర్రపు రౌతులు వచ్చారు. 4 దూతలు విడుదల పొందగానే 20 కోట్ల గుర్రపు రౌతుల సైన్యం బయలుదేరింది. మనుష్యులలో 3వ భాగమును నాశనము చేయడానికి వారికి అధికారము ఇవ్వబడింది. ప్రియశ్రోతలు, ఈ 9వ అధ్యాయమంతా ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో నిండి ఉంది. అగాధం తెరువబడింది. సహజాతీతమైన దుష్టశక్తులు విజృంభించాయి. అడుగులేని అగాధం. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయాయి. ప్రియశ్రోతలు, గ్రహించండి, ప్రకటన గ్రంథం బైబిలు మొత్తంలోకి సంచలనాత్మకమైనది. ఈ లోకపు నటన ఎలా గతించిపోతుందో చూపే గ్రంథమిది. ఈ లోకంలో ఈ రోజున ఏమి జరుగుతోందో ఒక్కసారి చూడండి. అంతా చీకటి దృశ్యమే. సైతాను చేసే పనులు ఎంతో బాధకరమైనవి. లోకం చెడుగుతో, కాలుష్యంతో నిండిపోతున్నది. అయితే ఈ లోక చరిత్ర అంతా యేసు చేతిలో ఉంది. ఈ చరిత్ర పర్యవసానమేమిటో ఆయనకు తెలుసు. ఆ దిశకే ఈ లోక చరిత్ర నడిచిపోతోంది. చిట్టచివరికి ఏమి జరగబోతోందో ప్రకటన గ్రంథం తేటగా చెబుతోంది. యేసే చరిత్రాంతంలో సింహాసనాసీనుడు. ప్రకటన గ్రంథం విశ్వాసులమైన మనలో ఆశాభావాన్ని, నిరీక్షణను పెంపొందిస్తుంది. ప్రభువే సింహాసనాసీనుడు. సమస్తము ఆయనకు పాదాక్రాంతం కావలసిందే. విశ్వాసులమైన మనము సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. ఇప్పటి మన నష్టం అప్పుడు లాభంగా మారుతుంది. ప్రకటన గ్రంథం వినే మనలో మహోజ్వలమైన నిరీక్షణ భావాన్ని ప్రకల్పన చేస్తుంది ప్రకటన గ్రంథ ధ్యానం. ప్రకటన గ్రంథం బైబిలులో 66వ గ్రంథం, చిట్ట చివరి గ్రంథం. అంటే ఎంతో ప్రాముఖ్యమైనది. ఆదికాండము నుండి యూదా పత్రిక వరకు చెప్పిన దానికి ముగింపు ఈ ప్రకటన గ్రంథం. 65 గ్రంథాల సారాంశం మనకు తెలిసి ఉంటేనే కాని ప్రకటన మనకు అర్థం కాదు. ప్రియశ్రోతలు, ఈ ప్రకటన గ్రంథాన్ని నేటి పరిస్థితులకు అనువదించేటప్పుడు మనం ఆశ్చర్యపోతాము. ఈ రోజున మానవ చరిత్ర అస్తవ్యస్త పరిస్థితుల్లో చిక్కుకొని ఉంది. ఇవి సంక్లిష్టమైన గడ్డు రోజులు. అన్ని రంగాలలో లోక చరిత్ర ఘోర పరాజయాన్ని రుచిచూస్తోంది. నాయకత్వంలో సంక్షోభం ప్రవేశించింది. ప్రభుత్వాలు, రాజకీయాలు, శాస్త్ర విజ్ఞానం, విద్య, సైన్యం, వినోదం, ఈ రంగాలన్నిటిలో మానవత వైఫల్యం చెందింది. విద్యార్థులకు వారి ఉపాధ్యాయులు ఇచ్చేది భవిష్యత్తుకు ఎందుకు పనికిరాదని తేలిపోయింది. భవిష్యత్తుకు నేటి తరం సిద్ధపడలేకపోతుందన్నది నగ్న సత్యం. సమస్యలు జటిలమైపోతున్నాయి. వాటికి పరిష్కారం చూపలేని ఉపన్యాసాలు వినపడుతున్నాయి. సంస్కరణలు ఊహాగానాలైపోతున్నాయి. భవిష్యత్తు ఒక బూచిలాగా మానవతను బెదిరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మనకు ప్రకటన గ్రంథమే శరణ్యం. సంఘ జీవితంలో కూడా మునుపెన్నడూ కని విని ఎరుగని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రకటన గ్రంథమే నేటి ప్రశ్నకు జవాబు. యేసే సింహాసనాసీనుడు. ఈ రోజున అణుశాస్త్రజ్ఞులు భయపడుతున్నారు. సగటు మనిషిని భయపెడుతున్నారు. లోకము మునుపెన్నడూ ఊహించని చరిత్ర ఘట్టంలో ప్రవేశించింది. వేగంగా ప్రయాణించే మనిషికి తన గమ్యమేదో తెలియటం లేదు. క్రైస్తవ విలువలు దిగజారే ఈ రోజుల్లో దేవుడు ప్రత్యక్ష చర్య తీసుకోబోతున్నాడు. ఒక శిశువు 6 ఏండ్ల వయస్సుకు ఎదిగాక 21 ఏడు వచ్చే వరకు అతనికి సరైన విద్యాబుద్ధులు గరపటంలో విద్యా విధానాలన్నీ నిష్ఫలమైపోయినట్లు మేధావులు ఒప్పుకుంటున్నారు. ఈ లోకం మనుగడకు చివరి క్షణాలివి అంటూ ఎందరో చింతనాపరులు ఎలుగెత్తి పలుకుతున్నారు.
ఇలాంటి సందర్భంలో ప్రకటన గ్రంథం మనకు ఆశాతార. గెలుపు యేసుదే, విజయం యేసుకే. అందుకే ఈ రోజున ప్రకటన గ్రంథం ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ రోజున మనం నేర్చుకున్న ప్రకటన గ్రంథ పాఠం మరొకసారి సమీక్షించండి. 6వ దూత బూర, బలిపీఠము కొమ్ము నుండి స్వరం వినపడింది. యూఫ్రటీసు అనే మహానది వద్ద 4 దూతలు, వీరు సైతాను దూతలు, వీరిని వదిలిపెట్టడం జరిగింది. వారు వచ్చి మనుష్యులలో 3వ భాగాన్ని హతమార్చారు. 20 కోట్ల మంది గుర్రపు రౌతులు బయలు వెడలి వచ్చారు. తరువాత ఏమి జరిగిందో వచ్చే పాఠంలో వినండి, జ్ఞాపకం పెట్టుకోండి. 5వ బూర ఊదినప్పుడు నక్షత్రం రాలింది. 6వ బూర మోతతో 4 దుష్టదూతల విడుదల. ఇంతటితో ఈ పాఠం సమాప్తం. ప్రియ శ్రోతలు, ముగింపులో మీకు ఒక మాట చెప్పాలి. లోకంలో పరిస్థితులు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా. వ్యక్తిగతంగా నీ తీర్మానమేమిటి? నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. నీ శరీరమును సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని ఆయన చెప్పినట్లు చేయడమే నీ కర్తవ్యం. ప్రభువు రాకడ చాలా సమీపమై ఉన్నది. ఇదే ప్రభువు నీ నుండి కోరుతున్నాడు. నిన్ను నీవు ఈ క్షణమే ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకో. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.